మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తలరాతలో లేనిది ఎలా జరుగుతుందమ్మా? మావయ్యని చేసుకోవాలన్నది నా మనసులోని భావన. కానీ మావయ్య ఎప్పుడూ ఆ ఊహతో కూడా నన్ను చూడలేదు. తను రాధనిష్టపడ్డాడు, రాధ మావయ్యనిష్టపడింది. వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలని ఇంట్లో ఉన్న అమ్మమ్మ, కొండ మీద ఉన్న అమ్మవారు కూడా కోరుకుంది. అందరూ అనుకున్న జీవితం తప్ప మనం అనుకున్నది ఎలా జరుగుతుంది? అందుకే నా ఇష్టాన్ని నేను చంపుకున్నాను. నువ్వు కూడా అలాగే చంపేసుకో. జరగదు అని తెలిసినంత మాత్రాన బాధపడకుండా ఎలా ఉంటాము? ఒక్కటి గుర్తుపెట్టుకో సత్య, ఈ ప్రపంచంలో ఎవ్వరికైనా తన పిల్లల తర్వాతే ఎవరైనా అవుతారు. చివరికి తన కన్న తల్లిదండ్రులైనా, కట్టుకున్న భర్త అయినా, కడుపున పుట్టిన పిల్లలు తర్వాతే అవుతారు. అలాంటి పిల్లల కోరిక నెరవేరలేదు అంటే ఆ తల్లి మనసు బాధపడుతుంది. నేను రాధ విషయంలో తప్పు చేసుండొచ్చు, తన జీవితాన్ని నాశనం చెయ్యాలని ఆలోచించుండొచ్చు, రాధ మీద ఎంతో కోపాన్ని పెంచుకొనుండొచ్చు, చివరికి తన ప్రాణాల్ని తీయటానికి కూడా తెగించుండొచ్చు. దీనంతటికీ కారణమేంటో తెలుసా? నీ మనసులో ఉన్న ప్రేమను గెలిపించాలని, నీ కోరికని నెరవేర్చాలని. అది జరగదు అని తెలిసింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. కానీ నీ విషయంలో జరిగిన సంఘటనకి అమ్మగా బాధపడకుండా ఎలా ఉంటాను? అమ్మా, నా మీద నీకున్న ప్రేమ నిజమే కావచ్చు. కానీ రాధ విషయంలో నువ్వు చేసిన ప్రవర్తనకి నిన్నెవ్వరూ క్షమించకూడదు. కానీ రాధ క్షమించింది. ఇప్పుడు తన విషయంలో నువ్వు ఎలా ఆలోచించినా కూడా అది తప్పే అవుతుందమ్మా. అది నువ్వు తెలుసుకోవాలి. ఏంటి చిట్టి తల్లి, ఎందుకలా అమ్మని చూస్తున్నావు? జయప్రద గారు మాట్లాడితే నువ్వేం పట్టించుకోలేదు ఏంటి అని అడగాలనుకుంటున్నావా? అయినా ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పే ఉందమ్మా. చూడు, నిన్ను నా కడుపులో 9 నెలలు మోసాను. ఇప్పుడు నిన్ను వదిలి 9 క్షణాలు కూడా ఉండలేకపోతున్నాను. అది తల్లి మమకారం అంటే. తను ఏమైనా పర్వాలేదు, తన కడుపులో పుట్టిన బిడ్డలు మాత్రం ఎప్పుడూ చల్లగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని ప్రతి అమ్మ కోరుకుంటుంది. మరి ఆవిడ కూడా అమ్మే కదా. తన కూతురు భవిష్యత్తు గురించి తను ఆలోచిస్తుంది. అందులో తప్పే ఉంది చెప్పు? తన తమ్ముడికి తన కూతురునివ్వాలనుకుంది. సత్య అమాయకురాలు కాబట్టి తన పుట్టింటికి కోడలుగా వెళ్ళిందంటే అక్కడ సత్య ఎంతో సంతోషంగా ఉంటుందని ఆవిడ కలగంది. కానీ ఆవిడ కలగానే మిగిలిపోయింది. మురారి గారేమో నేను రాధ అంటున్నారు. కానీ నేనెవరు అన్నది నాకు కూడా తెలీదు. నీకు కూడా చెప్పే పరిస్థితుల్లో నేను లేను. అన్నీ తెలిసే వరకు నేను ఏ నిర్ణయాన్ని తీసుకోలేను. కానీ అన్నీ తెలిసిన జయప్రద గారు తన కూతురు బాగుండాలని కోరుకుంటున్నారు. ఆవిడ మాటలో నాకు బాధేమీ కనిపించలేదు. అమ్మ ఆరాటమే కనిపించింది, తల్లి తప్పనే కనిపించింది. నేను కూడా అమ్మని కాబట్టి ఆవిడ నిర్ణయాన్ని తప్పు పట్టలేకపోయాను. ఇంకా నువ్వు నేను ఇక్కడ ఉండకూడదు. మనం ఎప్పటికీ ఈ ఇంటికి పరాయి వాళ్ళమే. మనం ఏదో ఒక రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ మనల్ని అభిమానిస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం. అలా అని ఎల్లకాలం మనం ఇక్కడ ఉండకూడదు కదమ్మా. మన దారి మనం చూసుకోవాలి కదా. నీకు అమ్ముంది, అమ్మకి నువ్వున్నావు. నువ్వే ప్రపంచంగా బ్రతుకుతున్నప్పుడు ఇంకో ప్రపంచం నాకెందుకు? అందుకే నేను నీకోసం ఉంటాను. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. అప్పుడు సత్యాన్ని మురారి గారు చేసుకుంటారు. అలానే జరగాలని మనం కోరుకుందాం. మురారి గారేమో రాధా అంటున్నారు. కానీ రాధాకృష్ణులు కలిసినట్టు ఎక్కడా లేదు. శ్రీకృష్ణ సత్యను కలిసినట్టు భాగవతంలో కూడా ఉంది. కృష్ణ సత్యలు ఒకటయ్యారు. నిజ జీవితంలో మురారి గారు సత్య ఒకటైతే బాగుంటుందని జయప్రద గారు కలకంటున్నారు. ఆవిడ నిర్ణయం తప్పు కాదు.
భగవంతుడు మురారి గారి తలరాతలో సత్యాన్ని రాశాడు కాబట్టి నేను రాధని అనుకుంటే నా రాత ఇలా మారింది. నేను రాధని కాదు అనుకుంటే ఈ ఇల్లు నాకు పరాయిదే అవుతుంది. ఏదైనా సరే మనం ఇక్కడ ఉండకూడదు. ఈ ప్రపంచంలో నా వాళ్ళంటూ నాకెవరూ లేకపోయినా నువ్వు నాకు తోడున్నావు. నిన్ను చూసుకుంటూ నేను ఎక్కడైనా ఆనందంగా ఉంటాను. కలిపేశానమ్మా, ఇంకా తీసుకెళ్ళిచ్చే. ఎక్కడా కార్తిక్ గారికి డౌట్ మాత్రం రాకూడదు, జాగ్రత్త. బామ్మ చెప్పింది కదా, నేను ఇస్తాను. అన్నయ్యకి ఎలాంటి అనుమానం రాదు, ఇకే ఇబ్బంది లేదు. అన్నట్టు ఈ విషయం నీలిమకు చెప్పలేదు కదా? లేదమ్మా, చెప్తే ఖచ్చితంగా ఒప్పుకోదు. ఇదంతా మనం తన మంచి కోసమే చేస్తున్నాం కదా, తర్వాత చెప్దాం. ఇప్పుడైతే చెప్పొద్దు. సరేనమ్మా, నువ్వు త్వరగా తీసుకెళ్ళిచ్చేయి. సరే. థ్యాంక్స్ చాందిని, నువ్వు నా కోసం ఇంత ప్రేమగా తీసుకొస్తావని అసలు ఊహించలేదు. పార్దు, ఇది నీకోసం కాదు, అన్నయ్య కోసం తీసుకెళ్తున్నాను. చూడు చాందిని, మీ అన్నయ్య కోసం నువ్వు పళ్ళు తీసుకువెళ్ళు, స్వీట్స్ తీసుకువెళ్ళు, ఇష్టమైతే టిఫిన్లు తీసుకువెళ్ళు. అంతేకాని పాలు మాత్రం నా కోసం తీసుకురా. ఇది నాకు ఇచ్చేయి. అది కాదు పార్దు, చెప్పాను కదా ఇది అన్నయ్య కోసమని. ముందు నేను అన్నయ్యకి ఇవ్వాలి. నీకు కావాలంటే మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకొస్తానులే. ఇది చాలా అన్యాయం చాందిని, నువ్వు నా భార్యవి. నువ్వు అపరూపంగా పాలు తీసుకొస్తున్నప్పుడు నేను తాగాలని ఫిక్స్ అయిపోయాను. సో ఇవి నేను తాగేస్తాను. మీ అన్నకి నువ్వు వేరే తీసుకొచ్చివు. అయ్యో పార్దు గారు, ఈ పాలు మాత్రం మీరు తాగొద్దు. నేను ఎందుకు తాగొద్దు? నా చాందిని తీసుకొచ్చినప్పుడు నేను తాగకుండా ఎందుకుంటాను? ఇప్పుడు ఏం చేయాలి? అది కాదు బాబు, ఆ పాలు కార్తీక్ కోసం కలిపాం. అందులో కుంకుమ పువ్వు, బాదం పప్పు, కొంచెం పంచదార ఎక్కువ వేశాం. తీపి ఎక్కువగా ఉంటుంది, అందుకని. మంచిదే కదా. నేను ఎక్కువ స్వీట్గా తాగుతానని చాందినికి కూడా తెలుసు, అందుకే వేసి ఉంటుంది కదా చాందిని. నువ్వు నా కోసం తీసుకొచ్చి మీ అన్నయ్య కోసం అబద్ధం చెప్తావా? ఇటివ్వు. పార్దు, ఈ పాలు తాగొద్దన్నాను కదా. ఏంటి చాందిని, ఏమైంది? అదే ఈ పాలు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఏమైంది? అదే నీలిమా, కార్తిక్ గారి కోసం చాందిని పాలు తీసుకుని వెళ్తుంది. అది పార్దు తాగేస్తానంటున్నాడు, మేము వద్దంటున్నాము. తాగితే తప్పే ఉంది. కావాలంటే ఇంకో గ్లాస్ పాలు తీసుకెళ్ళొచ్చు. కరెక్ట్గా చెప్పావు. అయినా కార్తీక్ రూమ్లోకి పాలు తీసుకువెళ్లాల్సింది నువ్వు కదా. నీ రూమ్లోకి పాలు నువ్వు తీసుకెళ్ళు. పెళ్ళి ఇన్ని రోజులైనా చాంద్రికి ఈ విషయం ఇంకా అర్థం కాలేదు. అది కాదు బాబు, అసలు ఇక్కడ ఏం జరుగుతోందో నీకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది పెద్దమ్మా? చాందిని పాలు తీసుకొచ్చింది, పార్దు తాగుతానంటున్నాడు, తాగనివ్వండి. అది మా అన్నయ్య కోసం అని చెప్పాను కదా. చూడు, నీకు మరీ ఇంత మూర్ఖత్వం పనికిరాదు. పాలే కదా అడిగింది, ఇచ్చేసేయ్. కార్తీక్కి కావాలంటే నేను తీసుకెళ్తాను. పార్దు, నువ్వు తాగు. చూసావా, నా చెల్లికున్న అభిమానం నీకు లేదు.